పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. సో మీరు ఫస్ట్ నుంచి కూడా అవినీతికి చాలా దూరం, పైరవీళ్ళు ఇష్టం ఉండదు, పైరవీళ్ళని ఎంకరేజ్ చేయరు, డబ్బుకు ఆశపడరు. ఎన్నో గిఫ్ట్లు వచ్చి ఉంటాయి, వాల్యుబుల్ గిఫ్ట్స్ వచ్చి ఉంటాయి. నాకు ఈ వర్క్ చేయండి, నాకు ఈ ఫైల్ సంతకం పెట్టించండి, మీ మామయ్య కదా సీఎం, ఇలా చాలానే వచ్చి ఉంటాయి. అండ్ మీరు రాజకీయాల్లో ఉన్నారు. అండ్ ఒకవైపు ఏమో ప్రెజర్ ఉంటుంది, ఒకవైపు ఏమో బాధ్యత ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఒక రాజకీయ నాయకుడిగా మీరు ప్రజలకు న్యాయం చేయాలి, ఒక పార్టీలో కీలక నేత మీ మామగారికి మీరు న్యాయం చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ అయ్యాయి సార్ అప్పుడు? అంటే నాకు డబ్బుకు సంబంధించినటువంటి విషయంలో చాలా తక్కువ వస్తారు నా దగ్గరికి. ముందే తెలుసు వాళ్ళకి డాక్టర్ గారు ఎంటర్టైన్ చేయరు అని చెప్పి. అందువలన అలా పైరవీలు చేసి చేయించుకునేటటువంటి వ్యవహారం ఉండేది కాదు. కానీ పార్టీ పరంగా తెలిసినటువంటి వ్యక్తి వచ్చి పలానా చోట ఈ ప్రమోషను లేకపోతే ఈ పోస్టింగో లేకపోతే ఇదో అని అంటే నేను అమ్మటే ఫోన్ చేయటం చెప్పడం జరిగిపోతూ ఉండేది. ఆ రోజుల్లో ఎక్కువ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రికమెండేషన్స్, ఎందుకంటే ఇప్పటిలాగా లేదా, ఇప్పటిలాగా ఉద్యోగం అంటే చాలా కష్టం ఇప్పుడు రావటం. అంటే అది టీచర్ ఉద్యోగం, డ్రైవర్ ఉద్యోగం, కండక్టర్ ఉద్యోగం, నర్సు ఉద్యోగము, లెక్చరర్ ఉద్యోగము, ఇటువంటివి అన్నింటినీ కూడా దాని క్లర్క్ల ఉద్యోగాలు, యూనివర్సిటీస్ జాబ్స్, ఇవన్నీ కూడా అంటే ఉన్నటువంటి ఉద్యోగాలు ఉండేవి. మనకు వచ్చేవాళ్ళు కూడా తక్కువ వచ్చేవాళ్ళు. ఒకటికి 2-3 కంటే ఉండే. ఇప్పుడు ఒకటికి 100-200 మంది ఉంటారు కాంపిటీషన్. ఆ రోజుల్లో మాత్రం అటువంటి వాటి అన్నిటికీ నేను ప్రాముఖ్యత ఇచ్చేవాడిని. పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా ఒక్కరోజే నేను 3000 మంది నర్సింగ్ ఏఎన్ఎం పోస్టులు అంతా పార్టీ వాళ్ళు చెప్పిన వాళ్ళే. జిల్లా పరిషత్ చైర్మన్గా పెట్టాను నేను. ఎమ్మెల్యే తీసుకొచ్చినటువంటి వాటిని వాళ్ళకి ఇప్పించేసేవాడిని. వాళ్ళకి నాకు లిస్ట్ ఇస్తే నేను వాళ్ళకి ఇచ్చాను. ఒకరోజు అపాయింట్మెంట్స్, ఒకరోజు 1000 డాక్టర్స్ అపాయింట్మెంట్ చేశాను. ఆర్టీసీ చైర్మన్ నాకు కోటయ్య గారు అని చెప్పి, మా జిల్లా నాకు బాగా క్లోజు, ఆయన చేసేవారు. ఆర్టీసీ డ్రైవర్స్ ఎంతమందికి కావాలంటే అంతమందికి వచ్చిన వాళ్ళకి సంతకం పెట్టడం, ఇచ్చేయటం. ఇలా కండక్టర్స్ చేసేవాళ్ళం. ఇలా టీచర్స్, ఆ రోజు టీచర్స్ కూడా జిల్లా పరిషత్లో చెప్తే అయిపోతూ ఉంటాయి. ఇలా ఎంతోమందికి ఇదేంటంటే పార్టీ ప్రోగ్రామ్గా నాకు ఫీల్ అవుతాను నేను ఒంగోలు జిల్లా టూర్ అంటే ఏదో ఇనాగరేషను, వాటర్ వర్క్స్, స్కూలు లేకపోతే డ్రింకింగ్ వాటర్తో చేస్తూ ఉంటాం. రాత్రి వచ్చినప్పుడు నాకు 2 గంటలు వంట అవుతుంది. 2 గంటలప్పుడు కూడా నాకు జనం ఉంటారు అక్కడ. మళ్ళీ ఏది గెస్ట్ హౌస్లో, ఏదో మార్కాపురం నుంచి వచ్చిన వాళ్ళు, గెద్దల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఉండిపోతే వాళ్ళందరికీ ఆ 200 మంది దగ్గర కాగితాలు తీసుకుని టక్కడ సంతకం పెడితే అయిపోయేది నాకు. నేను చెప్పక్కర్లేదు, ఫోన్ కూడా పెట్టేసేసి. ఎందుకంటే పార్టీ కాబట్టి, పార్టీ మనుషులు వచ్చినప్పుడు పార్టీకి చేస్తే పార్టీ గ్రో అవుతూ ఉంటుంది అనేది కదా ఆ ఉద్దేశంతో అట్లనే పార్టీ పని ఎక్కువగా నాకు ప్రభుత్వంలో ఉన్నా కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ తోటే నేను కాలం గడుపుతూ ఉండేవాడిని. సో అందువల్ల ఈ పైరవీలు వ్యవహారాలు నా దగ్గర కూడా తెలుసు. వెంకటేశ్వరరావు గారు ఇలాంటివి చేయడు, మా అల్లుడు చేయడు, ఆయనకి ఇష్టం ఉండదు. ఒక ప్రాముఖ్యత ఇచ్చారా మీకు పార్టీలో? ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. ఈ ఇంట్లో ఉండే బదులు నాకు 1500 గజాలు 100 రూపాయల గజంకి నేను జూబ్లీస్లో ఉండేది. నాకు ఉండేది 1500 గజాలు ఉండేది, రోడ్ నెంబర్ 10లో. అది రాగానే అది కొనుక్కున్నాను అనుకోండి. ఇది కొన్నప్పుడు 2 ఉండకూడదు కదా, సిటీలో 2 ప్లాట్లు ఉండకూడదు అనే ఒక ఫీలింగ్ నాకు. ఫీలింగ్ అంటే అప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ అని ఏదో చెప్తారు 2 చోట్ల 2 ఉండకూడదని. ఏమంటే అది డిస్పోజ్ చేసి 100 రూపాయలకి ఇచ్చేసేసాను. అది ఇచ్చేసి ఒక దాంట్లో ఒకటే ఉండాలి మనకి, ఇది అర్బన్లో ఎక్కువ ఉండకూడదు అని చెప్పి. ఆ రోజు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఎకరాలు కొని ఉండేవాడిని. చేయలేదు మనం. మీకంటూ మీ పేరు మీద ఈ ఇల్లు అండ్ మీ కారంచేడిలో ఆ ఇల్లు తప్పితే ఏం లేదంక? అంటే మా ఫాదరు ఇచ్చినటువంటి పొలాలు అవి ఉంటాయి అక్కడ. అవి కూడా ఊళ్ళో తక్కువ, సీలింగ్కి వెళ్ళిపోయినాయి చాలా వరకు. అయితే చీరాలో ఓడరేవు, ఇసుక అవన్నీ ఆ రోజుల్లో 5000, 2000, 3000 ఎకరం అవి ఇప్పుడు మంచి వాల్యూ అయిపోయినాయి.
అలా ఒక 40-50 ఎకరాలు ఆ ఏరియాలో ఉంటుంది, అంతే. చీరాల ఆ ఏరియాలో. ఉమ్. మా ఊళ్ళో వ్యవసాయ పొలం ఆ రోజులో గొప్ప పొలం అటువంటిది ఏం లేదు, 10 ఎకరాల కంటే ఉండదు ఓకే. మాకు. సో హైదరాబాద్ లాంటి సిటీలో కేవలం ఇల్లు మాత్రం ఈ ఒకే. హైదరాబాద్ లో ఇల్లే ఉంది మాకు ఇప్పుడు. హైదరాబాద్ లో ఏదో కొంత తీసుకున్నాం కానీ ఎలక్షన్స్ అప్పుడు అన్నీ అయిపోయినాయి. ఉమ్. కాకపోతే ఇప్పుడు అబ్బాయి వ్యాపారం అదంతా అయిన తర్వాత ఒక ఇల్లు ఉమ్. వ్యవహారం నడుపుతా ఉన్నాడు. ఓకే. కడుతున్నారు ఇప్పుడు, అది కొంచెం పెద్దదే ఇల్లు. ఇక వాళ్ళ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏ టైంలో అనిపించింది మీకు దోచుకుందాం దాచుకుందాం ఇలాంటి కాన్సెప్ట్ మనకు వద్దు? కాన్సెప్ట్ అంటే ఒకటే అండర్లైన్ చెప్పాను కదా, వెళ్ళేటప్పుడు ఏదో వచ్చి సంపాదించుకుని వెళ్ళాడు అని తిడతారేమో అనేటటువంటి ఒక భయం లోపల అండర్లైన్ ఉంది. ఉమ్. అది హార్ట్ చేసింది నన్ను ఎప్పుడు కూడా, అందువల్ల తొందరపడలేను నేను ఇక్కడ. ఓకే. నాన్నగారు నేర్పించారు. నాన్నగారు నేర్పించారంటాము నేను అనుకోను. అది మనకి అది ఏమో అట్లా అలా వచ్చేసింది అంతే, అంతకంటే చదువు నేర్పించింది. చదువు నేర్పించింది అంటారో సమాజం నేర్పించింది అంటారో మరి ఉంటుంది. గ్రేట్ సార్. అది మా మదరు కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారము, ఆవిడలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఆవిడ కూడా ఆవిడ అన్యాయం అక్రమం ఒప్పుకోదు ఆవిడ. అలా వచ్చుంటే బట్ మీలాంటి పర్సనాలిటీ, మీలాంటి ఒక లీడర్ గురించి ఎవరైనా చెప్పటమో లేకపోతే మీరు వింటమో మీరు చూడటమో జరిగిందా ఈ తరం రాజకీయ నాయకుల్లో? ఈ తరం రాజకీయ నాయకులు అంటే నాకు జయప్రకాష్ నారాయణ గారు అప్పుడు కొంచెం స్టార్టింగ్ లో మేము యాక్టివ్, టోటల్ రెవల్యూషన్ అంటాం కదా, ఓకే, అది ఆదర్శంగా స్టార్ట్ అయినటువంటి జీవితం అనుకోవచ్చు. అంత తప్పితే అంతకు ముందు కానీ తర్వాత కానీ ఎంఎన్ రాయ్ అంటారు ఒకలా. ఎంఎన్ రాయ్ అంటే మానవేంద్ర రాయ్, రాడికల్ హ్యూమనిజం, ఆ భావం కొంచెం ఉంటుంది. అది వాళ్ళ ఆ మూమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళతో కొంత సాన్నిధ్యం ఉంది నాకు. వాళ్ళు చెప్తా ఉంటారు ఆయన పెద్ద ఇంటర్నేషనల్ గా ఆయన ఉన్నటువంటి మేధావితనం వాళ్ళకి నో మ్యాచ్ ఫర్ హిమ్.